అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. నిజంగా మార్నింగ్ 4 కల్లా లేచి 5:30 లోపు పూజ చేసుకుంటే ఇంట్లో ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో కదా! అలాగే పనులు కూడా మనకు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తాయి అనుకోండి. నేనైతే కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మార్నింగ్ 4 కల్లా లేచి 5:30 లోపు అయితే ఇంట్లో ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటాను. అనుకోని సందర్భాల్లో మనం ఏం చేయలేము అనుకోండి. ఈరోజు అయితే నాగుల చవితి కదా! నాగదేవుడిని పూజిద్దాం అనేసి అయితే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంట్లో కూడా పూజ అయితే తొందరగానే అయిపోయింది కదా అనేసి మేము కూడా పుట్ట దగ్గరికి 7కి 7:30 లోపు అయితే వచ్చేసాము. అరగంట లోపు అయితే మా పూజ అయితే చేసేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనుకోండి. నిజంగా మనకు కావాల్సిన రోజు అయితే పుట్ట అయితే అస్సలు దొరకదు అనుకోండి. ఇక్కడైతే చాలా మంది మార్నింగే వచ్చేసారు. మేమే అనుకున్నాము కానీ మాకంటే ముందు చాలా మంది అంతా ఎర్లీ మార్నింగ్ ఎవరు వస్తారులే, నేనే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానేమో అనిపించింది. కానీ నాకంటే ముందు చాలా మంది ఉన్నారు అనుకోండి. నిజంగా ఈ రోజు మనం నాగపావుని చూస్తే చాలా మంచిదంట. అది నిజమా కాదా అనేది కామెంట్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్.